పుష్ప 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 గారు లేరు. మీకేదైనా పనుంటే నాతో చెప్పండి, నేను చేస్తాను. నేను నీతో మాట్లాడమని చెప్పానా? నీ పని నువ్వు చూసుకో. పుష్ప ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? పుష్ప గారు మధ్యాహ్నం వరకు రారు ధైర్య సార్. ఏం పని చేయాలో నాకు చెప్పండి, నేను చేస్తానన్నానుగా. సరే అయితే ముందు చెప్పు, తినడానికి ఎగ్జాటిక్ గా ఏం చేసావు నువ్వు? ఈ రోజు నేను ఈ పులావ్ చేశాను. పులావా? అవునండి. పులావా ఎగ్జాటిక్ అవుతుందా? అవదు. దాన్ని విసిరి పారేసే. నువ్వు దీన్ని విసిరి పారేసాక నా కోసం ఎగ్జాటిక్ గా ఏదైనా చేసి తీసుకురా. ధైర్య సార్, అన్నాన్ని పారేయలేను నేను. బయట ఎంతో మంది పేదవాళ్ళకి తినటానికి అన్నమే దొరకటం లేదు. మీరేమో అన్నం పారేయమంటున్నారా? నువ్వు పారేయకపోతే నేను పారేస్తాను. ఇది ఎందుకింత మొండితనం మీకు? నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను కూడా. ఇక నీ లోక జ్ఞానం ఉంది, అది నీ దగ్గర ఉంచుకోదంటే నాకు చిరాకు. నాకు నిన్ను ఎంతగా విసిగించాలని ఉందంటే విసిగించి విసిగించి నీకు చిరాకు వచ్చి నువ్వే ఇంట్లోంటి వెళ్ళిపోయేలా చేయాలనుంది. అలా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నేను ఒక్క క్షణం కూడా ఆనందంగా ఉండలేను. అందుకే నిన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నాను. నువ్వు తట్టుకోలేక ఎప్పటికిప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోతే బాగుండు. ధైర్య, ఎందుకలా అంటున్నావు? తన ఇంటి వాళ్ళ గురించి నీకు తెలుసు కదా. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏదైనా చెప్పిందంటే వాళ్ళందరూ మన ఇంటికి వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేసేస్తారు. మధు మేడం, ఒక్క నిమిషం. తనని తన పని చేసుకొనివ్వు, అదే మనందరికీ మంచిది కూడా. ఏమైంది మధు అక్క? అంటే మనం తనని ఏమీ అనకూడదా? దీన్ని మన నెత్తికెక్కి తైతక్కలాడనిద్దామా? ఇంటి కోడలిగా అన్ని బాధ్యతలను ఇద్దామంటారా? ఐ థింక్ మనం మధ్య మధ్యలో తను ఈ ఇంటికి పని మనిషి మాత్రమే అని గుర్తు చేయాలి మధు అక్క. చూడు అపూర్వ, దీనికి మన ఇంటి కోడలయ్యే అర్హతే లేదు. కాకపోతే దీన్ని స్వీకరించిన పరిస్థితుల్లో నాకు మరో మార్గం కనిపించలేదు అపూర్వ. ఇక తన ఇంటి వాళ్ళ విషయానికొస్తే వాళ్ళ దగ్గర పెళ్లి విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఎప్పుడు ఎలా మీడియా లేక పోలీసుల దగ్గరికి వెళ్తారో తెలియదు. నా ధైర్య వీళ్ల కుటుంబానికి మీడియా పోలీసులకి దూరంగా ఉండాలనే ఒకే ఒక కారణంతోనే ఇది మన ఇంట్లో ఉంది. వదినా, మీరు నన్ను ఒక ప్రాబ్లం నుండి బయటపడేయడానికి మీకు తెలియకుండానే మరో ప్రాబ్లంలోకి నెట్టేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వదినా, మీరు నన్ను రక్షించిన ప్రాబ్లమ్స్ ఏవి దీనికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ కావు. దీని కారణంగా నా లైఫ్ హెల్గా మారిపోయింది. ఓ మధు అక్క, మన ధైర్యం మీ మీద కోపంగా ఉన్నట్లున్నాడు. సంతోషి, ధైర్యం నిన్నేదైతే చేసి తీసుకురమ్మన్నాడో అది తీసుకొనిరా ఇప్పుడే. అపూర్వ, ఈ ప్రపంచంలో ధైర్యాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు అంటే అది నేనే. నా మీద తన కోపంగా ఉండలేడు, ఏదో చికాగ్గా ఉన్నాడు, అందుకే అలా అని వెళ్ళాడు. రండి రండి రండి, ఇదేనండి మీరుండబోయే గది. మీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం అనిపించినా నాతో చెప్పండి చాలు. ఇలా చూడండి, మీరు ఇలా కూర్చోండి. ఇంతలోగా నేను మీకు ఛాయ్ సిద్ధం చేసుకుని తీసుకొస్తాను. చాయ్? ఛాయ్, ఆ ఛాయ్, దాన్ని మనం ఒక్కసారి తాగగానే ఎంతో తాజాగా అనిపిస్తుంది ఛాయ్. ఇప్పుడు ఎలా చెప్పను? ఎలా చెప్తే అర్థమవుతుంది మహారాణి గారికి? మీరు పని చేయండి, మీరు ఇలా కూర్చోండి, నేను మీకోసం తేనీరు కషాయం చేసుకుని తీసుకొస్తాను. మీరు విశ్రమించండి. దేవి సంతోషి, మీరిచ్చిన సహకారం వలన ఏర్పడిన దారిలో నడిచినందువల్లనే ఇక్కడికి చేరుకున్నాం. మేము చేరుకున్న ఈ ప్రదేశంలో మా గుణగణాలైన అసూయ ఈర్ష్యల పూజ చేయబడుతోంది.
ఈ ఇంటిలో ఉన్న అన్ని మూలల్లోనూ వంచన మోసమే కనిపిస్తుంది. నాకెంత ఆనందం తగ్గిపోతోందో. ఈ శిక్షని నేను క్రీడలా మార్చుకుంటా. ఎలాంటి క్రీడ అంటే ఇందులో మీ గుణాలు, నా గుణాలు రెండు పక్క పక్కనే ఉండబోతున్నాయి. ఈ రెండు గుణాలు పోటీ పడుతుంటే ఆ పోటీ తరువాతే ఒక విషయం తేలిపోతుంది. ఇందులో ఎవరు శక్తిశాలురన్నది. క్షమించండి మాత, మీరు మీ ధ్యానంలో నిమగ్నులై ఉండగా నా దృష్టంతా దేవి పౌలమి కార్యాల మీద ఉంచాను. ఆమె ఆలోచనలు విన్న తర్వాత నాకెందుకో ఆమెలో మార్పు రాదని స్పష్టమవుతుంది. గోమాత, అకస్మాత్తుగా మీ మదిలో ఈ సందేహం తలెత్తడానికి కారణం? మాత, ఆమె మధ్యలో ఉన్న ఆలోచనల ప్రకారం వాటి పరిణామం ఆమె మీద ఎంతగానో ఉంటుందని అర్థమవుతుంది. దీని కారణంగా మానవులందరికీ చెడు సందేశం వెళ్తుంది కదా మాత. దేవి పౌలమి ముందే ఆ కన్యను భ్రమింపచేశారు. అది కాక ఇప్పుడు ఆమె సంతోషి పుట్టింటికి చేరుకున్నారు. ఆ తర్వాత తను సంతోషి వాళ్ళ అత్తగారింటికి చేరుకొని వాళ్ళ మనసులను కూడా పాడు చేస్తుందేమో. గోమాత, మీరు మీ మనస్సును సంతృప్తి పరచుకోవడం కోసం కావాలనుకుంటే దేవి పౌలమి విధి విధానాలపైన దృష్టిని పెట్టుకోవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే సద్గుణం, దుర్గుణాల మధ్య యుగాల నుండి సమరం కొనసాగుతూ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగుతుంది కూడా. మీరు కేవలం ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రెండింటి మధ్య జరుగుతున్న సంఘర్షణ వల్ల సర్వదా మానవులకు శ్రేయస్సు చేకూరింది, అలాగే చేకూరుతుంది కూడా. ఎంతో కాలం తర్వాత నువ్వు ఈరోజు ప్రేమగా నా తలకు నూనె పెడుతున్నావు. ఎవరు ఎన్ని మాటలన్నా కూడా నాకు బాగా తెలుసు. నా చేతులు బాగుపడ్డానికి నీ సంతోషిమాత ఆశీర్వాదమే పనిచేసింది. అమ్మా, నేను నీతోనే మాట్లాడుతున్నాను సంతోషి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదంటీ, నేనది ఏదో పనికిరాందులండి. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. నా దృష్టి కాస్త మందగించినా కూడా కానీ నీ మనసులో భావాలు నేను బాగానే అర్థం చేసుకోగలనమ్మా. నువ్వేమీ కంగారు పడకమ్మా. మీ కాకా రియాతో మాట్లాడారు కదా, రియానే తనకి నచ్చ చెప్తుంది. నువ్వు చూస్తూ ఉండు, అతి త్వరలోనే ధైర్యం నిన్ను తన భారీగా అంగీకరిస్తాడు. అమ్మ ఒకసారి బంధం ఏర్పడ్డాక ప్రేమ ఎలాగోలాగా రాకమానదు. ప్రేమ విషయం నాకు తెలియదుగా ఆంటీ. ఒక్క విషయం చెప్పగలను, ధైర్య సార్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. నా కోరికల్లో ఒక్కటే ధైర్య సార్ సంతోషంగా ఉండటమే, ఎప్పటికీ. ఏ మాధవి, ఏ ఏంటి అంతా కట్టకట్టుకుని ఎక్కడికో వచ్చారు? పని చేయడం ఒక్కరికి చేత కాదు, కానీ రెస్ట్ మాత్రం బాగా తీసుకుంటారు. పైగా ఎండలు కూడా మండుతూనే ఉన్నాయి. నేనేమో అలసిపోతున్నాను. ఒకటి చెమట కంపు భరించలేకపోతున్నా. చూస్తూ ఉండమ్మా, కిందికి వచ్చాడంటే ముందు వాడు చేసే తప్పులకు నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతాడు. ఆ పైన నిన్ను హత్తుకుంటాడు. దిగులు పడకమ్మా,